వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న చలో భీమవరం పర్యటనపై ఆక్వా రైతు సంఘం నాయకులు విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అన్యాయం చేసి ఇప్పుడు రైతుల కోసం వస్తానడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రైతుల పక్షాన అసెంబ్లీలో మాట్లాడితే స్వాగతిస్తామని, ప్రజల్లోకి వచ్చి రాజకీయాలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని అభిప్రాయపడ్డారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న సమయంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ప్రస్తుతం రొయ్య రైతుల సంఘంగా ఏర్పడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, రైతుల సమస్యలపై కూటమి సర్కార్ సానుకూలంగా స్పందిస్తోందని ఆక్వా రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి రైతు తీసుకెళ్ళాలంటే డైరెక్ట్ గా రైతు ఇలా సీఎం గారి దగ్గరికి, పవన్ గారి దగ్గరికి వెళ్ళారు కదండి. రైతు కంపెనీ వాళ్ళు చేసి దోపిడీ గురించి కంపెనీ ప్రాసెసింగ్ యూనిట్ లో రేటు తగ్గించి కొంటున్నారని గవర్నమెంట్ తెలియపరచడం కోసం చేసిన కార్యక్రమం ఇది. గవర్నమెంట్ వెంటనే స్పందించి, పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కానీ వెంటనే స్పందించి మన అచ్చెన్నాయుడు గారిని వెంటనే దాన్ని లైన్ లో తీసుకుని రైతు సమక్షంలో ఇవాళ మీటింగ్ లో ఏర్పాటు చేస్తున్నారంటే కేవలం కూటమి ప్రభుత్వం జరిగిందండి. అది జగన్మోహన్ రెడ్డి ఏ టైంలోనూ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి రైతులకి నేను ఉన్నాను, నేను భరోసా ఇస్తాను అన్న మాట ఎప్పుడు అతను నోటితో చెప్పలేదండి. ఈ రకంగా ఇవాళ కూటమి ప్రభుత్వం మీడియాకి ముందుకు వచ్చి పదే చెప్తాం, పదే ఇలా రైతుల్ని పిలిచి రైతుల్ని మా జిల్లాల నుంచి, మా నియోజకవర్గం నుంచి కూడా ఇవాళ 10 మంది రైతులు కూర్చొని ఏర్పాటు చేసిందంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అండి. ఇదే పని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరంలో ఏ ఒక్కసారైనా చేసాడా? మీడియా మిత్రులు మీరు ఉన్నారు, మీ సమక్షంలో రైతులు కూర్చోబెట్టి కార్యక్రమం ఒక్కసారైనా చేయగలిగాడా? ఇలా అసెంబ్లీకి వెళ్ళమనండి. ఇలా ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి రైతు తీసుకెళ్ళాలంటే డైరెక్ట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భీమవరం పర్యటన రైతులను ఉద్దేశించి ఉద్ధరిస్తానంటూ ఆయన భీమవరం రావడాన్ని మేము పక్క స్వాగతిస్తున్నాం. కానీ వచ్చే ముందు కొన్ని విషయాల మీద మా రైతులకు ఆయన క్లారిటీ ఇవ్వాలన్నటువంటి అవసరం ఉంది. మీ ప్రభుత్వం హాయంలో 19 నుంచి 24 వరకు మీరు చేసినటువంటి కార్యక్రమాల్లో ఆనాడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు రైతు పడిన కష్టాల విషయంలో మీరు ఏమాత్రమైనా కనుకరించారా? ఇవాళ కూడా ఎంఎస్పి 180 రూపాయలు అని చెప్తున్నారు. 100 కౌంట్ 180 రూపాయలు అయితే ఏమొస్తుందండి? 270 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 270 రూపాయలకు అమ్ముతున్నప్పటికీ మరి అప్ అండ్ డౌన్స్ వల్ల ముడి సరుకు పెరిగిందని చెప్పి ఏదైతే రైలు ఫ్యాక్టరీ, ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పెంచిన రేట్లకి మేము వ్యతిరేకిస్తుంటే దాన్ని ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుని రైతుల్ని, మమ్మల్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనలో మేమున్నాం.